రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ లో ఆదాయం ఎక్కువగా ఉన్నా తక్కువ మంది ఈ రంగాన్ని ఎంచుకుంటారు ఎందుకు? ఈ రంగంలో రావాలనుకునే వారికి, సక్సెస్ కావాలనుకునే వారికి మీరిచ్చే సలహా ఏంటి? రియల్ ఎస్టేట్ చెప్పగానే ఫ్యామిలీ వాళ్ళే బాగుపడడం పక్కన పెట్టరా, బదనామా వస్తుందేమని చెప్పి వద్దని రిజెక్ట్ చేస్తారు. జాబ్ ఉందంటే క్రేజీ, మార్కెటింగ్ అంటే విలువ లేకుండా చూసే పరిస్థితి వచ్చింది. సో మీరు నిజంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ లోకి రావాలంటే ఫస్ట్ సంపాదించాలి అనే విషయం పక్కన పెట్టి నేను రియల్ ఎస్టేట్ లో నేర్చుకోవాలనే ఆలోచనతో అడిగేస్తే ఖచ్చితంగా హెల్ప్ చేయడానికి చాలా మార్కెటింగ్ సిబ్బంది రెడీగా ఉన్నారు. రియల్ ఎస్టేట్ లో సంపాదించుకోవడం అంటే ఒక ప్లాట్ మీ కోటీశ్వరుడు అయితే 2 పాటలు అయితే అట్లా కాకుండా ప్రస్తుత రియల్ ఎస్టేట్ మార్కెట్ లో ఈ స్వహస్తాలతోటి ఒక 100 కుటుంబాలను బాగుపెడితే భగవంతుడు మిమ్మల్ని బాగుపెట్టే అవకాశం ఉంది కనుక వెల్కమ్ టు ది రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ అనేది ఒక అద్భుతము. సో అది లేకుండా లైఫ్ కూడా లేదు. ఎవరేం చేసినా ఎటుపోయినా మనం మళ్ళీ ఇంటికే వెళ్ళాలి. ఏ డాక్టర్ అయినా యాక్టర్ అయినా మళ్ళీ అదే భూమి కొనాలి. ఈవెన్ ఎంఎస్ఎన్ ఫార్మాసిటికల్ కంపెనీ కూడా మన హైదరాబాద్ లో 1500 కోట్లు పెట్టి మళ్ళీ రియల్ ఎస్టేట్ కొన్నది. అయితే కొనాలి, లేకపోతే అమ్మాలి. మనం అవసరానికి అప్పులు కట్టడానికి అమ్మా నాన్న సంపాదించిన ఆస్తులు అమ్ముకోవడం అనేది చాలా ఈజీ అయిపోయింది. అది మార్కెట్ లో మా నాన్న ఆస్తి ఎందుకు అమ్మేది? మార్కెట్ లో బోలెడు ప్లాట్లు అమ్మడానికి, బోలెడు ఆస్తులు అమ్మడానికి. ఈ మాట బాగుంటే మీరు మూట చేసుకునే అవకాశం ఉంటుంది కనుక ప్లీజ్ డూ వెల్కమ్ టు ది రియల్ ఎస్టేట్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్ అహెడ్.